గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదలు శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడి ఇప్పటి వరకు 92 మంది మృత్యువాత పడగా 110 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో సుమారు 20,000 మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైనిక పడవలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొండచర్యల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని శ్రీలంక విపత్తుల నిర్వహణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక వరదలపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. శ్రీలంక ప్రజలకు సాయం అందించేందుకు 2 నౌకలను పంపుతున్నట్టు ఆయన తెలిపారు. భారత్ నుంచి సహాయక సామాగ్రితో బయలుదేరిన తొలి నౌక ఈ ఉదయం కొలంబో చేరుకుంటుందని ట్వీట్ చేశారు. రెండో నౌక ఆదివారం చేరుకుంటుందని, మరింత సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు. 1970వ దశకం తర్వాత శ్రీలంకలో ఇంతటి భారీ వరదలు రావడం ఇదే తొలిసారి.